ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడుకుడి. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నారు చూద్దామా. మరి సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకరు మాట్లాడుకుడి. ఎవరైనా మరి విరోధంగా మాట్లాడడం ఎందుకు అని ప్రభు అంటున్నారు. మనమైతే ఏం చేస్తాం, పొద్దున్న లేచిన కాడి నుంచి మనం గొప్ప చేసుకోవడం, ఎదురాళ్ళని తక్కువ చేయడం, వాళ్ళకి విరోధంగా మాట్లాడడం, ఇదే మనం చేస్తుంటాం. కానీ ప్రభు అయితే దీనికి భిన్నంగా మనకు చెప్తున్నారు ఒక విషయాన్ని, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకోకండి అని. మరి ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, ఈరోజు నీవు ఎవరికైనా విరోధంగా మాట్లాడే వ్యక్తివా? ఒకవేళ మాట్లాడుతున్నావా? మరి ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర ఒకవేళ నీవు చెడుగా ఏమైనా చెప్తున్నావేమో, నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చకూడదని నీకు తెలుసు కదా. నీవు నీ సహోదరికి వ్యతిరేకంగా మాట్లాడితే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా, మాట్లాడినట్టే. మరి అవన్నీ కూడా తెలిసి కూడా నువ్వు ఎందుకలా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు, నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన నీ పరిస్థితి ఇలాగే ఉంటే ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా నీ ధోరణి మార్చుకో, ఆలోచన విధానం మార్చుకో. ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడడం మానేసేయి, ఇతరులకు విరోధంగా మాట్లాడడం మానేసేయి. నీ సహోదరుని కంటిలోని దూలాన్ని నువ్వు మరి నీ సహోదరుని కంటిలో నలుసు మాత్రమే ఉంది, నీ కంటిలో దూలం ఉంది. నీ కంటిలో దూలాన్ని వదిలేసి నీ సహోదరుని కంటిలో నలుసు ఎందుకు చూస్తున్నావు నువ్వు? చాలామంది క్రైస్తవుల పరిస్థితి నేటి రోజుల్లో ఇలాగే ఉంది. మరి ఇలా ఉండకూడదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మాటిమాటికి నీలో తప్పులేమీ లేనట్లు ఎదరవారిలో తప్పులున్నట్టు ఎత్తి చూపిస్తావు. నీలో ఉన్న దోషాలుంటే విడిచిపెట్టు, నిన్ను నువ్వు మొదటిగా సరి చేసుకో, అప్పుడు ఇతరుల గురించి నువ్వు మాట్లాడు. అంతేకాకుండా వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదని చెప్తున్నారు. ఒకవేళ నీ సహోదరుడు నిజంగా తప్పు చేస్తే నువ్వు అతనికి వ్యక్తిగతంగా మాట్లాడి మరి అతనికి ఇలా చేయకూడదని చెప్పవచ్చు. కానీ అతనికి విరోధంగా మాట్లాడుతూ 10 మంది దగ్గర అతనితో గురించి మాట్లాడుతూ అతన్ని ఎంత మాత్రం కూడా నీవు చులకన చేయకూడదు. మరి మాటిమాటికి మరి సహోదరులను ఒకవేళ నువ్వు నిందించే స్థితిలో, వారి దోషాలను ఎత్తి చూపి వారిని అవమానపరిచే స్థితిలో, వారిని కించపరిచే స్థితిలో ఒకవేళ నీ విలేజ్ ఉంటే గనక, నీ పరిస్థితి ఉంటే, నీ ఆలోచన విధానం ఉంటే, నీ ప్రవర్తన ఎంతైనా సరే నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది సుమా. ఎందుకంటే ప్రభు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభు మాట్లాడారంటే మన నీలో మార్పు ఖచ్చితంగా రావాలి. దిద్దుబాటు నాకు అసహ్యమని నువ్వెంత మాత్రం అనుకోకూడదు. నీ సహోదరులకు నువ్వెంత మాత్రం తీర్పు తీర్చకూడదు. మరి అది నీకు మరి ఎంతైనా సరే విరోధం అయిపోద్ది. ఇతరుల్లో తప్పులు వెతకాలనే ఆలోచన ఇప్పటికైనా మార్చుకో. మొదట నిన్ను నువ్వు సరి చేసుకో. అప్పుడు నీ సహోదరుని గురించి నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టు. ఆయన గురించి నువ్వు మొరపెట్టినప్పుడు ప్రభు ఆలకిస్తారు. నీ సహోదరుని ప్రభుకు అప్పచెప్పు, ఆయన చూసుకుంటారు. నీ సహోదరుని పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించక మరి అతన్ని ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడు నువ్వు ప్రభుకి ఇష్టడుగా ఉండగలుగుతావు. కాబట్టి ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడని యాకోబు పత్రికలో వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్య ప్రకారం అందరూ కూడా ఉండాలి. కాబట్టి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇప్పటికైనా మారు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదని నువ్వు గమనించి ఆ విధంగా ముందుకు సాగు. ఆమేన్.